హాయ్ హలో వెల్కమ్ టు భావిక చేష్విక. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను. చాలామందికి హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా ఉంటుంది కదా, దానికోసం చాలా ఖర్చు పెట్టి బయట ఆయిల్స్ అయితే కొంటూ ఉంటారు, కానీ దానివల్ల రిజల్ట్ అయితే ఏమీ ఉండదు కదా. కానీ మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనివల్ల రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇదే వాడుతూ ఉంటాను. చూస్తున్నారు కదా, దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ మనకి చూస్తున్నారు కదా, ఇవైతే కావాలి. ఇవన్నీ చక్కగా ఇంట్లోనే దొరుకుతాయి కదా, వీటితో హెయిర్ ఆయిల్ చేసి పెట్టుకుంటే చక్కగా 1 మంత్ వరకు హాయిగా వాడుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనకు కావాల్సింది మెంతులు. ఇవి మనం నానబెట్టైనా తీసుకోవచ్చు, నేను మామూలుగానే తీసుకుంటున్నాను. మందార పువ్వులు, ఉల్లిపాయ, అలానే ఉసిరికాయ అండి. చూస్తున్నారు కదా, ఇదైతే పెద్ద ఉసిరికాయ అంటారు కదా, పచ్చడి పట్టుకుంటారు ఆ ఉసిరికాయ, మందార ఆకులు, అలానే కలబంద. చూసారు కదా, నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలానే కరివేపాకు. ఇవి ఉంటే చాలండి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది అన్నమాట. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలానే హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీనిలోకి నేను ఒక 1/2 లీటర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. ఒక 1/2 లీటర్ ఆయిల్ అనేది నేను గానుగు నుంచి తెచ్చుకున్నాను అన్నమాట, కొబ్బరి నూనె. దాన్ని అయితే పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి, బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఆ ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ అయితే నేనైతే కరివేపాకు తీసుకుంటున్నాను. దీనివల్ల స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగా జరుగుతుందండి. హెయిర్ కూడా బాగా పెరుగుతుంది, అలానే బాగా పొడవుగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా అండి. ఇది హెయిర్ని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలానే స్మూత్గా షైన్గా చేస్తుంది అన్నమాట అలోవెరా అనేది హెయిర్ని. నెక్స్ట్ వచ్చేసి మనం మందార ఆకులు అయితే తీసుకున్నామండి. దీనివల్ల తక్కువ వయసులో అందరికీ వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా చేస్తుంది అన్నమాట. వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది, అలానే స్ట్రాంగ్గా చేస్తుంది అన్నమాట హెయిర్ని కూడా. నెక్స్ట్ ఉసిరికాయ అన్నమాట. ఆ ఉసిరికాయ కూడా, ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ని మెరిసేలా చేస్తుంది అన్నమాట. జుట్టు కూడా పొడిబారకుండా చూస్తుంది. అలానే ఉల్లిపాయని కూడా నేను కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిపాయ కూడా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, అలానే హెయిర్ గ్రోత్ని కూడా చాలా వరకు పెంచుతుందండి, ఒత్తుగా చేస్తుంది అన్నమాట హెయిర్ని. నెక్స్ట్ వచ్చేసి మెంతులు అన్నమాట. మెంతులు స్కాల్ప్లో ఇరిటేషన్ లేకుండా చేస్తుంది, అలానే డాండ్రఫ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మందార పువ్వులు అండి. ఈ మందార పువ్వుల వల్ల హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గుతుంది, అలానే కలర్ని కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుందండి. చూస్తున్నారు కదా, వీటన్నిటి వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, అలానే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా అన్ని ఆయిల్లో ఇలా చేసుకోవాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా, చూసారు కదా, బాగా ఉడికించుకోవాలి. దీనిలో ఉన్న రసం మొత్తం ఆయిల్లోకి వెళ్ళాలన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం 1/2 అవర్ అన్నా చేసుకోవాలండి. ఇది 1/2 లీటరే కాబట్టి 1/2 అవర్ అయితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా వదిలేసేయాలన్నమాట. దీన్ని ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది. మరి మాడేలాగా మాత్రం చేసుకోవద్దు, అప్పుడు హెయిర్ ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది, దానివల్ల యూజ్ అయితే ఉండదు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఈ రకంగా అయ్యే విధంగా చేసుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి హెయిర్ ఆయిల్ అనేది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా
ఇంట్లోనే హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ గ్రోత్ కోసం ఇలా ఆయిల్ రెడీ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఇదే వాడుతున్నాను, నాకైతే రిజల్ట్ బాగా కనిపించింది అన్నమాట. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు కదా, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. చూసారు కదా, నేనైతే ఇలా ఒక బాటిల్లో అయితే పోసుకున్నాను. నాకైతే క్వాంటిటీ అంతే ఇంత వచ్చిందనమాట. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.